దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. అందరము కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను. మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువానిగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి అతను నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌనముగా ఉండునట్లు గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించు వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులలో అతనికి సమాధి నియమించబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. కలిసి అతడు కొల్లు సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేస్తున్న వారిని గురించి విజ్ఞాపన చేసెను. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా, మారని దేవుడా, మార్పులేని దేవుడా, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఓ చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, అదుగున నీ వాక్య భాగములను ప్రభువా, ఓ మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అదుగున తండ్రి, ఓ నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నాయన మీరే నా ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, ఓ మీరు మమ్మల్ని బలపరచని ప్రభువా, ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు మమ్మల్ని బలపరచని ప్రభువా. ఓ మా జీవితాలు సరిచేయండి ప్రభువా, నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి ప్రభువా, మా నడవడికలు మా చూపులు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, మేము కేవలము నాయన నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దన ప్రభువా. ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రభువా, మీరే సహాయం ఇచ్చేయండి ప్రభువా. నాయన అదుగున ప్రభువా, నీ వాక్యమును నాయనటువంటి నాయన ఓ ఆహారమును ప్రభువా మీరే మాకు వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము నాయన తేనె కంటేను, జుంటే తేనె ధారణ కంటే కూడా నాయన మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక తండ్రి. ఓ అటువంటి జీవవాక్యమును ప్రభువా, ఓ ప్రభువా అదుగు నాయన మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మా రోగములను స్వస్థపరిచేటువంటి నాయన మాటలు ప్రభువా మీరు మాతో మాట్లాడు ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభువా, మాలో ఉన్న ప్రతి పాపమును, మాలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను ప్రభువా ఓ తొలగించేటువంటి నాయన నీ యొక్క జీవవాక్యమును ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి లోటుపాటులు నా తండ్రి మీరే నీ వాక్యం ద్వారా నాయన ఓ చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా మీరు మమ్మల్ని సరిచేయండి, మీరు మమ్మల్ని సరిచేయండి ప్రభువా. ఓ ప్రభువా అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఓ నీ వాక్యమే మమ్మల్ని నేను సరిచేసేది ప్రభువా. నీ వాక్యమునైనా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది ప్రభువా. నీ వాక్యమునైనా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతుంది కనుక నా తండ్రి. ప్రభువా మాలో నా ప్రభువా ఓ నైనా నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ప్రభువా ఏమైనా ఉంటే నా ప్రభు వాటన్నిటిని కూడా ప్రభువా మీరే సరిచేయండి, మీరే సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా సహాయం చేయండి. ఓ చదవబడిన వాక్య భాగమును మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య భాగంలో నుండి నాయన ఓ మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరచమని విషయంలో ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ దినము కూడా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనం గత వారము ధ్యానించాము. జీవం కలిగిన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు ఇచ్చినటువంటి సందేశము, మహోన్నత కళాఖండము అనేటువంటి సందేశాన్ని మనము ధ్యానం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కళాఖండం అది? మహోన్నత కళాఖండము.
ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆయన ఏదైనా తోటలో ఒక మహాకళాఖండాన్ని తయారు చేశాడు. ఆ మహాకళాఖండం ఏమైందంటే పడిపోయింది, బర్దలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహాకళాఖండం ఏమైంది? ఏదైనా తోటలో బర్దలైపోయింది. సాతానుడు దానిని పతనము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మరలా దాన్ని ఆయన ఏం చేశాడంటే పునర్జీవంలోకి తీసుకుని వచ్చాడు. మరలా దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా 4000 సంవత్సరాలుగా దానికి పునాదేశాడు. ఎవరితో పునాదేశాడు ఆయన? ఎవరితో పునాదేశాడు? అబ్రహాముతో పునాదేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులతో పునాదేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానిని ఎక్కడితో ముగించాడు ఆయన? యేసుక్రీస్తుతో ముగించాడంట. అంటే 4000 సంవత్సరాల నుంచి ఒక మహోన్నత కళాఖండము తయారైనది. ఆ కళాఖండమే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆయన చెప్పుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు మరలా 2000 సంవత్సరాల నుంచి మరొక మహోన్నత కళాఖండము తయారవుతున్నది అని చెప్పాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మరలా మరొక కళాఖండము తయారవుతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మరొక కళాఖండం తయారవుతున్నది అని అంటే ఆల్రెడీ తయారు చేసింది ఏమైపోవాలి? పడిపోవాలా? పడిపోతేనే కదా మరలా ఆయన మరొక కళాఖండాన్ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది పడిపోకపోతే ఇక మరొక కళాఖండాన్ని తయారు చేసే అవకాశం అక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ఆయన ఒక మహోన్నతమైనటువంటి కళాఖండముగా ఆయన ఉన్నాడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆయన ఒక్కడిగానే ఉండిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తును గురించి ఆయన యేసుక్రీస్తు తనకు ఒక వధువుగా ఉండాలని చెప్పి ఆయన మరణించాడు. ఆయన మరణించడం ద్వారా ఆ ప్రక్కలో బల్లెపు పోటు పడటం ద్వారా అందులో నుంచి కొంత నీరు, రక్తము, జీవము అనేది వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అది ఒక సంఘముగా తయారైనది. పెంతెకోస్తు దినమున సంఘము ప్రారంభమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు ఒక వధువు ఇవ్వబడింది. యేసుక్రీస్తు కూడా ఒక వధువు ఇవ్వబడింది. ఆయనకు ఒక భార్య ఇవ్వబడింది. ఆ భార్య, ఆ వధువు ఎవరో కాదు, ఎవరు? సంఘము. పెంతెకోస్తు దినమందు సంఘము ఏమైంది? ఏర్పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఆ మేడ గదిలో 120 మంది కూడుకొని ప్రార్థించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 120 మంది కూడి ప్రార్థిస్తున్నప్పుడు వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ అనేది అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరూ కూడా ఆ యొక్క అగ్ని చేత, ఆ యొక్క వాక్యము చేత అక్కడ ఏమైపోయారంటే నింపబడ్డారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని అనగా వాక్యము. ఇర్మియా రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆయన ఆ యొక్క వాక్యమును, యేసు ఎవరు? వాక్యమై ఉన్న దేవుడైన. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కనుక
ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన భూమి మీద ఉన్న వాక్యమే, ఆయన పరలోకములో ఉన్న వాక్యమే. వాక్యము ఎక్కడున్నా కూడా వాక్యముగానే ఉంటది. వాక్యానికి మార్పు లేదు. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, నేను మార్పు లేని దేవుడను అని చెప్తాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు అక్కడ? నేను మార్పు లేని దేవుడను, నేను నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మార్పు లేని దేవుడు ఆయన పరలోకములో ఉన్న, భూమి మీద ఉన్న, లేతే సముద్రం మీద ఉన్న, ఎక్కడున్నా సరే ఆయన ఒకటే రీతిగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మార్పు లేని దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ దేవుడు ఆయన? మార్పు లేని దేవుడు. కనుక ఇప్పుడు సంఘములో ఆయన తనను తాను వాక్యముగానే ఏం చేసుకున్నాడు? ఆయన కుమ్మరించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యముగానే కుమ్మరించుకున్నాడు. అంటే అగ్ని ఏమైనది? వాక్యమైనది. ఆయన ఇశ్రాయేలులను పగటి వేళ మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉండి వారిని నడిపించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభమే, మేఘస్తంభమే ఇక్కడ ఏమైంది? శరీరము ధరించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభమే, మేఘస్తంభమే ఇక్కడ ఏమైంది? శరీరము ధరించింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మరలా ఆయన అక్కడ ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు? ఆయన సేమ్ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అగ్నిస్తంభంగా ఉండిపోయాడు, మేఘస్తంభంగా మారిపోయాడు. అందుకనే పెంతెకోస్తు దినమందు మరలా ఏమైంది? అదే అగ్నిస్తంభము ఎక్కడికి వచ్చింది? ప్రజల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ 120 మంది ఏమై ఉన్నారంటే వారు అప్పుడు వధువు సంఘంగా ఉన్నారు. అప్పుడు పెంతెకోస్తు దినమందు 120 మంది వారు వధువు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, పౌలు, పేతురు, యోహాను వీళ్ళ ద్వారా ఆ కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు? దేవుడు వారితో ఉన్నాడు అని నిరూపించడానికి. దేవుడు వారితో వారు చెప్పేది నిజము, సత్యమని చెప్పేది, వారు చెప్పేది సత్యమని దేవుడు వారితో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని రుజువు చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు వారితో ఉండి ఏం చేస్తున్నాడు? రుజువు చేస్తున్నాడు. వారు చెప్పేది సత్యం అనేది, వారు ప్రకటించేది సత్యము అనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, అందుకనే దేవుడు వారి ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తా ఉన్నాడు. పేతురు ఆయన తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. పౌలు ప్రియులారా శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆయన తలను నరికేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను ఆయన ఒక దినమంతా కూడా ఆ యొక్క మరిగే నూనెలో 24 గంటలు ఆయన ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని గంటలు ఉంచారు? 24 గంటలు మరుగుతున్న నూనెలో ఆయనను అలా దించారంట. ఒక గానుగలో క్రీస్తుమైన అని చెప్తున్నాడు నూనెను. ఎందుకంటే ఆయన చనిపోట్లా. ఆయన చనిపోవాలని చెప్పి ఏం చేశారు? 24 గంటలు నూనెను మరగబెట్టి ఆ మరిగినటువంటి నూనెలో ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను దించారు.
దించి దాని మీద మోతేసేసారు. 24 గంటల తర్వాత మోత తీసి చూస్తే యోహాను క్షేమంగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈయన ఎంత చేసినా సరే చనిపోవటం లేదు. తీసుకుని వెళ్ళి ఆ పద్మాసు దీవిలో పడైనని చెప్పేసి అక్కడ అప్పుడు వేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల్లోనే ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన. దర్శనం చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అక్కడ నుంచి మరలా వచ్చాడు. ఎక్కడికి? యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చిన తర్వాత మరలా ఒక 2-3 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఆయన వయసు అప్పుడు 96-97 సంవత్సరాలప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి ఎలా చనిపోతాడో అలాగే చనిపోయాడు ఆయన. ఆయన ఎవరు కొట్టలేదు, ఎవరు ఆయన చంపలేదు, ఎవరు కూడా ఆయన ఏమి కూడా చేయలేకపోయారు. ఆయనైతే హింసలు పెట్టారు. యోహాన్ని ఏం చేశారు? హింసలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాళ్లతో కొట్టారు. ఏమండి, వాళ్ళు చేయవలసిన కార్యాలన్నీ కూడా అక్కడ చేశారు. చూడండి, 24 గంటలు నూనెలో, మరిగే నూనెలో పెట్టితే మరి ఆయన జీవించారంటే అది ఎంత శక్తి సామర్థ్యము అక్కడ పనిచేసి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత శక్తి సామర్థ్యం ఉండాలి ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక యోహాను, మనం ఉదాహరణకు యోహాను మనం తీసుకుంటే, యోహానికి పరిపూర్ణమైన వాక్యం ఉందా అని అంటే యోహానికి పరిపూర్ణమైన వాక్యము లేదు. ఉందా? ఆయనకి ధర్మశాస్త్రమే తెలుసు. యేసుక్రీస్తును నమ్మాడు. వాళ్ళు ఆయన అద్భుత కార్యాలు, సూచక్రియలు మాత్రమే ప్రకటించారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు వాక్యాన్ని బోధించారా అంటే వాళ్ళు ఏమీ బోధించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమని బోధిస్తున్నారు? మేము విన్న వాటిని, మేము చూచిన వాటిని, కన్న వాటిని అంటే మా జీవితంలో జరిగిన వాటిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విన్న వాటిని, చూచిన వాటిని, కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని సాక్ష్యం ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే చూచారో, వాళ్ళు ఏదైతే విన్నారో యేసుక్రీస్తు దగ్గర, వాళ్ళ జీవితంలో ఏదైతే జరిగిందో ఆ 3 కార్యాలు ప్రకటించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘము విస్తరించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మహోన్నత కళాఖండము, మరొక మహోన్నతుని కళాఖండము, మరొక మహోన్నత కళాఖండము గురించి మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాక్యం అనే బీజము ఎక్కడ పడింది అంటే ప్రియులారా, ఆ యొక్క శిష్యుల్లో పడింది. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది? శిష్యుల్లోనే ఉంది. ఆ కాలంలో దేవుడు వారికి ఏదైతే అనుగ్రహించారో దానితో వాళ్ళు నిలబడ్డారు. ఆ కాలం ఏ కాలము? ఎఫెసీ కాలం. అది ఏ కాలము? ఎఫెసీ కాలము. ఎఫెసీ అనగా అర్థమేంటి? ఎఫెసీ అనగా అర్థమేంటి? గురి కలిగి జీవించుట, గురి కలిగి ఉండట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గురి కలిగి జీవించుట. కనుక ప్రియులారా గమనించండి, ఆ దినాల్లో వాళ్ళు దేనైతే నమ్మారో దానికోసమే జీవించారు, దానికోసమే వాళ్ళు ప్రాణాలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ అపోస్తులు అందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు. ఇక చివరికి మిగిలింది ఎవరు? ఒక యోహాను ఒక్కడే. యోహాను ఒక్కడేనే ఈయన వాక్యం ఉంది. మిగతా ఎవరిలో వాక్యము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను ఆ యొక్క నూనెలో నుంచి బయటికి తీయబడిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడంటే పద్మాసు దీవులోకి వెళ్ళాడు. అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మరలా మెల్లిగా ఒక శిష్యుని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరు? యోహాను. ఆయన పేరు పోలికార్పు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను మరణించాడు, కానీ వాక్యం చనిపోలేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము చనిపోలేదు. వాక్యం ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? పోలీకార్పు అనేటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చిందంట. పోలీకార్పు అప్పుడు యోహాను ఏ సందేశం అయితే ఇచ్చాడో, యోహాను ఏ వర్తమానం అయితే ప్రకటించాడో, యోహాను ఏ నామం గురించి అయితే చెప్పాడో, మరలా పోలీకార్పు కూడా దానికోసము నిలబడి జీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆయన విస్తృతంగా తిరిగి ఆ పోలీకార్పు అనేటువంటి వ్యక్తి దేవుని వాక్యము గురించి నిలబడి ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ప్రకటించడము ప్రారంభించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు పోలీకార్పు తర్వాత ఐరేనియస్ వచ్చాడు. పోలీకార్పు తర్వాత ఎవరు వచ్చారు? ఐరేనియస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఐరేనియస్ ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నాడు అంటే పోలీకార్పు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. అంటే అపోస్తుల యొక్క బోధ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధ ఏమిటి? అపోస్తుల యొక్క బోధ ఏమిటంటే మీరు సిలువ వేసిన ఆ క్రీస్తే. చూడండి 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి అపోస్తుల యొక్క బోధ. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి. 36 నుంచి చదవండి. 36 నుంచి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వాళ్ళని చెప్పెను. ఇది అపోస్తుల యొక్క బోధ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల యొక్క బోధ ఏమిటి అనంటే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పాను. అంటే ఇశ్రాయేలు వాళ్ళు మెస్సయ్య కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్య యేసుక్రీస్తు అని వాళ్ళు నమ్మట్లేదు. ఆ మెస్సయ్యే యేసుక్రీస్తు అని వాళ్ళు నమ్మట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెస్సయ్య వాళ్ళు ఎదురు చూసిన కోణము వేరు, కానీ ఇక్కడ ఈయన వచ్చిన విధానము వేరుగా ఉంది. వాళ్ళు ఏ విధంగా వచ్చారు? యెషయా ప్రవచనాలు చాలా పలికాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనునన్న ఒక ప్రవచనం ఉంది. మరొక ప్రవచనం పలికాడు. ఏమని పలికాడు? ఇదిగో ఎలాగనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును. అదొక ప్రవచనం ఉంది. మరొక ప్రవచనం ఉంది. ఏమిటా ప్రవచనం అంటే ఇదిగో గగనమును చీల్చుకొని ఆయన వస్తాడు అనే ప్రవచనం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తాడంట? గగనమును చీల్చుకొని వస్తాడు. ఈ రెండోది లేచారు వాళ్ళు. దీన్ని పట్టుకున్నారు. దేన్ని పట్టుకుని? మేఘాలు గగనాలు చీల్చుకొని, అంటే ఎక్కడి నుంచో పరలోకంలో నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాడు భూమి మీద కానీ ఎదురు చూశారు వాళ్ళు. కానీ మెస్సయ్య ఆ విధంగా రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ ప్రవచనం అబద్ధమా అని అంటే అది అబద్ధం కాదు. నిజంగా గగనాలు మేఘాలు చీల్చుకొని దేవుడు కన్య మరి గర్భంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దాని యొక్క సారాంశం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏ ప్రవచనము కూడా నిర్ధకము కాదు. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఏమాత్రము కూడా గతించవు.
కనుక ఇప్పుడు చూడండి, గగనాలు మేఘాలు చీల్చుకొని వస్తానని చెప్పినటువంటి ఆ ప్రవచనము అక్షరాలుగా నెరవేర్పు జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప యెహోవా ఒక సామాన్యమైన రీతిలో తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా చేసుకొని కన్యమరియ గర్భంలో ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకొని ఆ గర్భంలో నుంచి బయటకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానిని గ్రహించుటలో ఇజ్రాయేలు ఏమైపోయింది? విఫలమైపోయింది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు ఇక్కడ? ఓ ఇజ్రాయేలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఓ ఇజ్రాయేలు, నీవు సిలువ వేసిన ఆ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది మీరందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలి. అది అంటే అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు, మేఘస్తంభంగా ఉన్న దేవుడు ఇదిగో మన మధ్యలో రక్త మాంసములు ధరించి, మన మధ్యలో రక్త మాంసములు ధరించి శరీరధారిగా మన మధ్యలో తిరిగాడే. ఆ మరియా యోసేపుల కుమారుడు మీరు అంటున్నారు కదా, ఆయన ఎవరో కాదు, ఆయనే మెస్సయ్య. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఎదురు చూసిన మెస్సయ్య ఇప్పుడు రక్త మాంసములు ధరించి ఉన్నాడు అక్కడ. మీరు సిలువ వేసిన మెస్సయ్య మానవ శరీరధారిగా మన మధ్యలో సంచరించాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది మీరు తెలుసుకోవాలా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది అపోస్తుల యొక్క బోధ. రెండోది ఏమంటున్నాడు ఆయన? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిజము. ఇది అపోస్తుల యొక్క బోధ. మొదటి పాయింట్ ఏంటి అని అంటే, అపోస్తులు మొట్టమొదటి బోధించింది ఏమిటంటే, మీరు సిలువ వేసిన ఆ యేసే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను. కనుక ఇప్పుడు మానవ శరీరంలో ఉన్న ఆయనే దేవుడు, మానవ శరీరంలో ఉన్న వ్యక్తే క్రీస్తు, ఆ మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తియే మెస్సయ్యా. ఇది మొదటి పాయింట్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రెండవది ఏంటి? మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ఓ యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిజం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అని ఆ రోజున సంఘాన్ని హెచ్చరించాడు. మనకి ఈ రోజున బాప్తిజాలు ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం బాప్తిజాల కాలంలో ఇప్పుడు లేము. మనం వాక్యము చేతనే మనము దినదినము కూడా మనం శుద్ధీకరించబడాలి. వాక్యము చేతనే మనం నీతిమంతులుగా తీర్చబడాలి. వాక్యము చేతనే మనము పరిశుద్ధులముగా తీర్చబడాలి. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీటి మూలంగానో లేకపోతే ముంచటం లేపదీయటం వల్ల ఏ మనుషుడు ఏమాత్రం కూడా నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా తీర్చబడలేదు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పేతురు ఒక రక్త మాంసాలు ధరించినటువంటి ఒక శరీరధారిగా ఉన్నటువంటి యేసు క్రీస్తును గురించి ఆయన బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వర్తమానమే యోహాను ఎవరికి చెప్పాడు? పోలీకార్పుకి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వర్తమానమనే ఐరినెస్ విన్నాడు. ఐరినెస్ను దేవుడు ఎన్నుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పోలీకార్పుని ఎందుకు ఎన్నుకోలేదనంటే, పోలీకార్పులో ఏదో లోపం ఉంది కనుక అతనిని దేవుడు ఎన్నుకోలేదు, ఆ కాలంలో తృణీకరించబడ్డాడని చెప్తున్నాడు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఐరినెస్ను దేవుడు తీసుకున్నాడు. రెండవ సంఘకాలం. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఐరినెస్ వచ్చాడు. ఐరినెస్ కూడా దేనికోసం నిలబడ్డాడు? ఆ యొక్క పోలీకార్పు ఏ వర్తమానం అయితే ఇచ్చాడో ఆ వర్తమానము ప్రియులరా, ఆ వర్తమానముతోనే ఆయన నిలబడి ఆ వర్తమానం కోసము ప్రియులరా జీవించాడు. ఆ ఐరినెస్ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఐరినెస్ ముందు ఏది కూడా నిలబడలేకపోయిందంట.
అటువంటి ఒక గొప్ప శక్తివంతమైన కార్యాలు దేవుడు ఐరేనియస్ ద్వారా జరిగించాడంట ఆ కాలంలో. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ దినాల్లో ఐరేనియస్ను హత్య చేసి చంపారంట. ఎలా చంపడ్డాడు ఆయన? హత్య చేశారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ కాలము తర్వాత మరలా ఏ కాలం వచ్చిందంటే మూడవ సంఘ కాలం వచ్చింది, మార్టిన్ కాలం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటి సంఘ కాలం ఏంటి? ఎఫెసు. రెండవది స్ముర్న. మూడవది పెర్గమ. పెర్గమ కాలానికి వర్తమానికుడు ఎవరు? మార్టిన్. మార్టిన్ వేరు, మార్టిన్ లూథర్ వేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయన పేరు కేవలము మార్టిన్ మాత్రమే. ఈయన మూడవ సంఘ కాలానికి వర్తమానికుడు. ఈయన కాలంలో కూడా ప్రియులారా అపోస్తుల యొక్క బోధ ఇక్కడే ఏమైపోయిందంటే పడిపోయింది. మూడవ శతాబ్దంలో 325వ సంవత్సరంలో, మూడవ శతాబ్దము 25వ సంవత్సరంలో అపోస్తుల యొక్క బోధ, అపోస్తుల యొక్క సిద్ధాంతము, అక్కడ వాక్యం అనేది ఏమైపోయిందంటే పడిపోయింది అక్కడ. అంటే ఇప్పుడు వధువు ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ ఏమైపోతుంది? ఇక్కడ పడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక వధువు ఏమైపోయింది? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మహోన్నతుని యొక్క కళాఖండము ఆయన ఏం చేస్తున్నాడు? చెక్కుకుంటూ వస్తున్నాడు, చేస్తూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు మహోన్నత కళాఖండము ఏ విధంగా చెక్కబడుతూ వస్తుంది? ఇక్కడ వాక్యము ద్వారా. యేసు ఎవరు? వాక్యమైన దేవుడు. ఇప్పుడు ఆయన కాబోయే భార్య వధువు ఏదైతే ఉన్నదో అది కూడా ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే మనం ఏమనుకుంటున్నామంటే అపోస్తులకు బోధ అది కేవలం ఒక బోధ అనుకుంటున్నాం, కానీ అది వాక్యం. అది వాళ్ళు ఎవరో కాదు, అపోస్తులు ఎవరో కాదు, ఆ దినమున 120 మంది ఎవరో కాదు. వాళ్ళంతా ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు, వధువై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు మరణించారు, అయినా సరే వాళ్ళు ఏమై ఉన్నారు? వధువు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యం ఇప్పుడు ఏమైపోతుంది? ఇక్కడ రాను రాను ఏమైపోతుంది? పడిపోతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాను రాను ఏమైపోతుంది? కనుమరుగవుతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? గోధుమ గింజ భూమిలో పడి చావుకున్న ఎడల అది ఒంటిగానే మిగిలి ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. ఇది ఇక్కడ జరుగుతుందంట. ఇప్పుడు అది ఇక్కడ నెరవేర్పు జరుగుతుందంట. అది దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ నెరవేర్పు జరుగుతుంది? మనం ఏం చెప్పుకుంటా వచ్చాము? యేసుక్రీస్తులో అని చెప్పుకుంటా వచ్చాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, వాక్యము ఇక్కడ పడిపోయిందంట. ఎక్కడ పడిపోయింది? 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ ద్వారా అక్కడ వాక్యం అనేది పూర్తిగా భూమిలోకి పడిపోయింది, భూమిలో పాతి పెట్టబడింది అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాస్తవమే అది. ఎందుకు నాకు తర్వాత వచ్చిన ఆలోచన అది. ఏంటి ఇలా చెప్తున్నాడు ఈయన నేను? దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యం ఎక్కడ పడిపోయింది? 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ దగ్గర ఏమైందంటే వాక్యం అనేది పూర్తిగా ఎక్కడ పడిపోయింది? భూమిలో పాత పెట్టబడింది. ఇప్పుడు యేసుక్రీస్తున్నాడు. యేసుక్రీస్తు భూమిలో ఆయన పాతి పెట్టాడు, మన తిరిగి లేచాడు. అంటే ఆ వాక్యము భూమిలో ఉన్నప్పుడు లేదప్పుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మరలా అదే వాక్యము 120 మందిలో దిగొచ్చింది. అంటే వాక్యం ఇంకా అక్కడ భూమిలో పాతి పెట్టబడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 325వ సంవత్సరంలో నైసియా ఆలోచన సభ దగ్గర మాత్రమే ఆ వాక్యము, ఆ అపోస్తుల యొక్క బోధ, వాక్యమైనటువంటి ఆ యేసు క్రీస్తు అప్పుడు ఆయన
ఏమైపోయాడంటే భూమిలో పాతి పెట్టబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉంటున్నారండి, జాగ్రత్తగా ఉంటున్నారా? మహోన్నత కళాఖండం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మహోన్నత కళాఖండం ఏమైపోయింది? భూమిలో పాతి పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పడిపోయింది. యేసుక్రీస్తుకు భార్య ఇవ్వబడింది, ఆయనకు ఒక వధువు ఇవ్వబడింది. కానీ ఆ వధువు, ఆ భార్య, ఆమె ఏమైపోయిందంటే పాతి పెట్టబడింది, పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? నైసే ఆలోచన దగ్గర పడిపోయింది. చూడండి, అవ్వ ఏ విధంగా అయితే సాతానుడు యొక్క మాటలు విని ఏదైనా తోటలో పడిపోయిందో, పతనమైందో, అదేవిధంగా ఇక్కడ సంఘము కూడా, క్రీస్తు యొక్క వధువు కూడా, క్రీస్తు యొక్క భార్య కూడా, ప్రియులారా, ఇక్కడ ఏమైపోయిందంటే భూమిలో పడిపోయింది, పతనమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ క్లియర్గా క్రీస్తు ఏం చెప్తున్నాడంటే అసలు వధువే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తులో నుంచి వధువు బయటకు వచ్చింది, జీవం బయటకు వచ్చింది, రక్తం బయటకు వచ్చింది, నీరు కూడా బయటకు వచ్చింది. అది ఎవరిలోకి వచ్చింది? 120 మందిలోకి వచ్చింది. అంటే ఆ సంఘమే దేవుడు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆ సంఘమే వాక్యమై ఉన్నదే అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ సంఘం ఇప్పుడు ఏమైపోయింది? ఇక్కడ 325 సంవత్సరంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది? నైస ఆలోచన దగ్గర ఏమైంది? పతనం అయిపోయింది, పడిపోయింది. అది వాక్యం అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ పడిపోయింది ఏదో కాదు కానీ వాక్యము, ఆ వాక్యమే భూమిలో పాత పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, వాక్యము అంటే విత్తనములో జీవం ఉంటే అది ఖచ్చితంగా మరలా తిరిగి పునరావృతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవం లేకపోతే ఇంకా అది అట్లాగే కూలిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ యొక్క వధువు యేసుక్రీస్తు యొక్క భార్య అక్కడ ఏమైపోయిందంటే పడిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పడిపోయినప్పుడు అది ఆ గింజలో, ఆ యొక్క వాక్యములో అది జీవం ఉంది కాబట్టి ఆ జీవం మరలా 4వ సంఘ కాలంలోకి ప్రవహించింది. ఆ కాలంలో వాక్యపు వెలుగు పూర్తిగా లేదు, చీకటి, అది చీకటి కాలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవులు హింసించబడ్డారు ఆ కాలంలో, అపోస్తలులు హింసించబడ్డారు, పోలీకార్పు హింసించబడ్డాడు, ఐరినస్సు హింసించబడ్డాడు, పౌలు, పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా హింసించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని ఆ విధంగా అప్పగించేశాడట. క్రీస్తు పడహాన్ని చెప్తున్నాడు, ఆ 15వ శతాబ్దంలో ఆయన బ్రూమ్ బ్రాక్ అంట ఆయన పేరు. ఏం పేరు? బ్రూమ్ బ్రాక్ అనేటువంటి వ్యక్తి ఒక పుస్తకం రాశాడంట దేవుడి గురించి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పుస్తకం పేరు ఏంటంటే మౌన దేవుడు అని పెట్టాడంట. దానికి టైటిల్ ఏంటి? మౌన దేవుడు. అంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, అది వాస్తవం, అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు 12 మంది శిష్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు రాళ్లతో కొట్టారు. స్టెఫన్ ఏ విధంగా కొట్టారు? రాళ్లతో కొట్టారు. ఏమండి, పేతురుని తలకిందులుగా సిలువేశారు, రంపాలతో కోశారు. అయినా సరే వాళ్ళు దేనికోసము అని అంటే వాక్యము కోసం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు వారిని కాపాడలేడా అని అంటే కాపాడగలడు, కానీ ఆయన మౌనం వహించారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మన కోసమే ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళే లేకపోతే మనం లేము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు లేకపోతే? అపోస్తలులే లేకపోతే, వాళ్ళు ఆ దినాల్లో శ్రమ పడకపోతే, వాళ్ళు శ్రమించకపోతే, వాళ్ళు చిత్రహింసలు పొందకపోతే, వాళ్ళు రక్తాలు చిందించకపోతే ఈరోజు మనం లేము.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళని ఆ విధంగా సిద్ధపరిచి దేవుడు వదకు తేబడిన గొర్రెలముగా, పౌలు అంటాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను వదకు తేబడిన గొర్రె పిల్లను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దినదినము ఏమంటున్నాడు ఆయన? దినదినము నేను చనిపోవచ్చున్నాను, కానీ క్రీస్తులో నేను బ్రతుకుచున్నాను. నేను వదకు తేబడిన గొర్రె పిల్లను నేను. పౌలు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేమ్ సన్నివేశము ఇక్కడ ఈ యెషయా కూడా జరిగిందంట. క్రీస్తు అని చెప్తున్నాడు అక్కడ మహోన్నత కళాఖండంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయాకు ఆ విధమైనటువంటి శ్రమలు, ఆ విధమైన కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఆ కాలంలో ఆయన అనుభవించాడంట వాళ్ళ మధ్యలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో నేను కూడా ఆ విధంగా ఉన్నాడంట. అది ఎవరు చరిత్ర కాదు, అది ఎవరి చరిత్ర? అది యెషయా యొక్క చరిత్ర అక్కడ రాస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ప్రవచనంగా మారింది. యెషయా తన జీవితంలో జరిగినటువంటి సంభవాన్ని అక్కడ రాస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అది ప్రవచనంగా మలచబడిందంట. యెషయాను నిజంగానే ఆ విధంగా తీసుకొచ్చాడంట. కానీ ఆ విధంగా ఆయన చేసినప్పటికీ అది ఒక ప్రవచనముగా రాయబడింది అని క్రీస్తు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, 325వ సంవత్సరంలో వాక్యము ఎక్కడ పడిందంటే భూమిలో పడింది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుని ఎడల అది ఒంటరిగానే మిగిలిను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ సంఘ కాలం వచ్చింది. అక్కడ కూడా పూర్తిగా వాక్యము పడిపోయింది. వెలుగు లేదు, వాక్యపు వెలుగు లేదు, పూర్తిగా పడిపోయింది. అక్కడనే రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం వచ్చింది. ఒక దేవునికి బదులుగా 3 దేవుడు ప్రవేశపెట్టబడ్డారు. అన్యుల యొక్క దేవతల యొక్క ఆరాధన క్రైస్తవ సంఘములో ప్రారంభమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా క్రైస్తవ సంఘము ఒకే దేవుడు నామములో ఆరాధిస్తూ వచ్చింది. అయితే 325వ సంవత్సరం తర్వాత ఒకే దేవుని నామములో ఆరాధించుటకు బదులుగా ప్రియులారా త్రిత్వ యొక్క నామములో క్రైస్తవ సంఘము ఆరాధన చేయడం ప్రారంభమైంది. వాక్యం ఏమైపోయింది? అక్కడ పతనం అయిపోయింది, పడిపోయింది, భూమిలో పడిపోయింది. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత 5వ సంఘ కాలం వచ్చింది. 5వ సంఘ కాలంలో మార్టిన్ లూథర్ వచ్చాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వచ్చారు? మార్టిన్ లూథర్ వచ్చాడు. మార్టిన్ లూథర్ వచ్చి ప్రియులారా ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించి వారిలో కొన్ని తప్పులు చూపించి వాళ్ళని ఎదిరించి వాళ్ళతో పోరాడి ఆయన ఏం చేశాడంటే బయటకు వచ్చేసాడు. వాళ్ళ నుంచి బయటకు వచ్చి ఆయన ఏం ప్రకటించడం ప్రారంభించాడంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి ఆయన. అంటే ఇప్పుడు ఈయన ఏమని బోధిస్తున్నాడు? మార్టిన్ లూథర్ ఏమని బోధిస్తున్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా. అంటే ఇక్కడ మరలా వధువు పైకి లేచిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జీవం వచ్చిందంట బయటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చింది? 5వ సంఘ కాలములో వాక్యము కొంచెం మెల్లిగా పైకి కనబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యపు వెలుగు ఎవరిలో బయటపడింది? మార్టిన్ లూథర్ ద్వారా బయటకు వచ్చింది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 325వ సంవత్సరములో పడిపోయినటువంటి ఆ వాక్యపు వెలుగు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 5వ సంఘ కాలంలోకి వచ్చింది.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 5వ సంఘకాలంలో మార్టిన్ లూథర్ ద్వారా అది బయటకు వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే మార్టిన్ లూథర్ సంఘకాలం యొక్క అప్పటికి ఎన్నో శతాబ్దంలోకి వచ్చింది అది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే 7 సంఘకాలను మనం తెలుసుకోవాలి ఇప్పుడు. కనుక చూడండి, మార్టిన్ లూథర్ యొక్క కాలంలో వాక్యపు వెలుగు అది పూర్తిగా రాలేదు, కానీ కొంచెం కనబడిందంట, కొంచెం కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత మరలా ఎవరు వచ్చారు అని అంటే ప్రియులారా, జాన్ వెస్లీ వచ్చాడు. జాన్ వెస్లీ యొక్క కాలంలో ఆయన ఏం తీసుకొచ్చాడంటే శుద్ధీకరణ తీసుకొచ్చాడు. ఈ యొక్క మార్టిన్ లూథర్ ఏమో నీతికరణ తీసుకుని వస్తే, ఆ యొక్క జాన్ వెస్లీ శుద్ధీకరణ తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే కొంచెం ఇంకా బాగా వాక్యపు వెలుగు బయటకు వచ్చిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత మరలా పెంతెకోస్తు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు వచ్చారు? పెంతెకోస్తు వచ్చింది. పెంతెకోస్తు అనగా అర్థం ఏంటి? భాషలు, వరాలు ఇవన్నీ వచ్చినాయంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వర్తమానం వస్తూ ఆ వాక్యాన్ని వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మార్టిన్ కానీ కొలంబో కానీ వాళ్ళు ఏ వాక్యమును కూడా చూపించలేకపోయారు. అందుకనే అది చీకటి యుగం. అది ఒక విధంగా చెప్పాలంటే అది చీకటి యుగం, అది అంధకార యుగం. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు సంఘానికి కొంచెం వెలుగు వచ్చింది. సంఘం మరలా తిరిగి పునరుజ్జీవంలోకి వస్తూ ఉంది, పునరావృతం అవుతుంది. అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మరలా చూడండి ప్రియులారా, అది ఏదైతే ఆ యొక్క జాన్ వెస్లీ ద్వారా కొంచెం మనకు వర్తమానం వచ్చింది, ఆ వర్తమానము ప్రియులారా గమనించండి, అదేమిటంటే శుద్ధీకరణ. మరలా తిరిగి బాప్తిసాలు పొందాలి అనేది శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత మెథడిస్ట్ వాళ్ళు వచ్చారంట, తర్వాత పెంతెకోస్తు వాళ్ళు వచ్చారు, భాషలు మాట్లాడేవాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భాషలు మాట్లాడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు కాలంలో ఏం జరిగింది? భాషలు మాట్లాడుతున్నారు కానీ భాషలకు అర్థాలు చెప్పడం లేదు. దర్శనాలు చూస్తున్నారు కానీ దర్శనాలకు అర్థాలు చెప్పటం లేదు. ఇవి జరుగుతుందంటే అక్కడ ఆ పెంతెకోస్తు కాలంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ పెంతెకోస్తు కాలం అయిపోయిన తరువాత లవోదికయ వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడ వచ్చింది? లవోదికయ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పెంతెకోస్తు కాలం అయిపోయిన తర్వాత. క్రీస్తు బిడ్డ అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం అనేది 325 సంవత్సరంలో అది భూమిలో పాత పెట్టబడి, అది మరలా మార్టిన్ లూథర్ కాలంలో అది తిరిగి మరలా ఏమైందంటే ఆ జీవం పోసుకొని బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే దాన్ని ఏమని పిలిచారంటే క్రీస్తు అబ్రహాము, అది కాండమంట. మార్టిన్ లూథర్ యొక్క కాలం ఏది? కాండము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? అది కాండము యొక్క కాలమట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే కాండము ఇప్పుడు ఎవరిని మోస్తుంది? కాండము విత్తనం కాదు. కాండము విత్తనం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాండములో ఏముంది? కాండం లోపల ఏముంటుంది? జీవం ఉంటుంది. ఆ జీవమే విత్తనము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అది మనకు విత్తనంగా కనబడేటప్పుడు ఎలా కనబడుతుంది? కాండంగా కనబడుతుంది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వరిని మనం గమనిస్తే వరి 6 నెలలు పంట ఉంది, సంవత్సరం పంట ఉంది.
కొన్ని 6 నెలలకే పండుతాయి, కానీ కొన్ని సంవత్సరానికి పండుతాయి. అంటే కాలం బట్టి మారుతూ ఉంటుంది. అలాగనే మనం గమనిస్తే ఇప్పుడు వరి వేసినప్పుడు ఆ నాట్లు పీకి మరలు నాట్లు వేస్తూ ఉంటారు. ఆ నాట్లు వేసిన తర్వాత 6 నెలలకి గింజ బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పటి వరకు గింజ రాదు. ఏముంటది? కాండమే పెరుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కాండములో నుంచి వెన్నులు వస్తాయి. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ వెన్నుల్లో నుంచి ముందు బయట మనకు కనబడేది ఏంటి? పొట్టు కనబడతా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం కనబడుతుంది? పొట్టు లోపల ఉంటుంది. చూసారా? తెల్లగా మనం తింటున్న బీపి గింజలు, అది జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొట్టు కూడా గింజ కాదు, పొట్టు కూడా గింజ. అది ఇప్పుడు మనం ఈ వరిని తీసుకుని వెళ్ళి ఆడిస్తాం. దేనికి ఆడిస్తున్నాం? అంటే పైన పొట్టు పోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పైన పొట్టు తీసే పొట్టు నుంచి అందులో ఉన్నటువంటి ఆ గింజను సపరేట్ చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మార్టిన్ లూథర్ యొక్క కాలము అది కాండం యొక్క కాలం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ కాలం అది? కాండము. అంటే జీవం బయటకు వచ్చింది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత ఎవరి కాలం వచ్చింది? జాన్ వెస్లీ కాలం వచ్చింది. జాన్ వెస్లీ కాలం అంట దళములు అంటే ఇప్పుడు కాండమానికి చుట్టూ ఉంటాయి కొన్ని ఆకులు అంటారు వాటిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాటిని క్రీస్తు మనహం ఏమంటున్నారంటే దళములు. అవి దళములు అంటాయి. చూసారా? మీకు వరి మొక్కని ఎప్పుడైనా గమనించారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ వరి మొక్కకి చుట్టూరు 4-5 రేఖలు ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాటిని దళములు అంటే అర్థం ఏంటి? దళము అంటే అర్థం ఏంటి? రక్షకులని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దళం అంటే అర్థం ఏంటి? రక్షక దళాలు, సైనిక దళాలు అని అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆర్మీ దళము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అంటే కాండానికి చుట్టూరు దళం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ దళము జాన్ వెస్లీ యొక్క కాలం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎదుగుతా ఉంది ఇంకా కాండము. మనకు తెలుసు కదా, చెట్టు వేశారు కదా, క్రిస్ థామస్ వేశాడు అన్నమాట. అది ఆయన గోధుమ గింజ గురించి వివరిస్తూ ఆయన వేసిన చెట్టు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆ యొక్క జీవం ఏ విధంగా 7 సంఖ్య కాలాల్లో ప్రయాణం చేస్తా వచ్చిందో దాన్ని చూపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు ఆ యొక్క కాండానికి చుట్టూరు దళాలు ఉంటాయి. అప్పుడు కాండం ఇంకా పెరిగి పైకి వచ్చి ఆ దాంట్లో నుంచి వెన్ను వస్తుంది. అంటే విత్తనం అది దాన్ని విత్తనం అని పిలిచారు కానీ విత్తనం కాదంట అది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాన్ని ఏమన్నారంటే పిప్పుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమన్నారు? పిప్పుడి అని అంటే జీవముకు చుట్టూ ఉన్నదాన్ని పిప్పుడి అంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక బాదం గింజ ఉందనుకో, బాదం గింజకి పైన ఏముంటుంది? పొట్టు ఉంటుంది. ఇప్పుడు వరి కూడా పైన ఏముంటుంది? దానినే పిప్పుడి అని అంటారు. పొట్టునే పిప్పుడి అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క పిప్పుడులో నుంచి బయటకు వచ్చిందే జీవము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే విత్తనము. ఆ విత్తనమే ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. అది మహోన్నత కళాకాండము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 7 సంఘకాలాల్లో ఆయన యొక్క జీవము, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క నీరు, పరిశుద్ధాత్మ, ఆయన యొక్క వాక్యము, అది 7 సంఘకాలాల్లో ప్రయాణం చేస్తూ 5వ సంఘకాలంకి వచ్చేటప్పటికి ఆ విత్తనములో ఉన్న జీవము బయటకు వచ్చింది. అది కాండముగా మారింది. కాండము కొనుకో
చుట్టూరు దళములు ఉంటాయి. ఆ దళములే వెస్లీ కాలము. ఆ దళములు కాలం అయిపోయిన తర్వాత విత్తనము వస్తుంది, కానీ అది విత్తనము కాదు, అది పైన పొట్టు ఉంటుంది దానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏముంటుంది? పొట్టు ఉంటుంది. ఆ పొట్టులో ఉన్న లోపల ఉన్నదే జీవము, అదే విత్తనము. అందుకనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? ఆ జీవం అనేది, ఆ వైట్ గింజ, ఆ తెలుపు అనేది ఎప్పుడైతే కనబడుతుందో అది కనబడగానే, అది బయటికి రాగానే ఈ మిగతాయన్నీ ఏమైపోతాయి? దేనికి పనికి రాకుండా అయిపోతాయి. వాటిలో జీవమే ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు పట్టణం చెప్తున్నాడు, అందుకనే లవోదికయ సంఘ కాలములో ఆయన బయట ఉన్నాడు. ఎందుకు బయట ఉన్నాడు? ఇవన్నీ కూడా మార్టిన్ లూథర్ కాలం, సంఘకాలము. అది ఏ కాలం? అది 5వ సంఘకాలం. పేరేమిటి? సార్దీస్ కాలము. సార్దీస్ కాలము. సార్దీస్ కాలము తర్వాత ఫిలదెల్ఫియా కాలములో ఆయన లోపలే ఉన్నాడు. ఎక్కడున్నాడు? సంఘము లోపలే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘం అంటే దేనికి పోల్చున్నాడు? ఇక్కడ కాండానికి పోల్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఎఫెసీ నుండి ఫిలదెల్ఫియా వరకు ఎక్కడున్నాడు ఆయన? సంఘములోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అప్పటి వరకు ఎఫెసీ నుండి ఫిలదెల్ఫియా సంఘకాలం వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు? సంఘములోనే ఉన్నాడు ఆయన. కానీ లవోదికయ ఎప్పుడైతే వచ్చిందో, లవోదికయ వచ్చేటప్పటికి కుమారుడు బయటకు వచ్చేసాడు. జీవం అనేది బయటికి. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు ఆమె కనే ముందు మొట్టమొదటిగా ఆమెకి రక్తం బయటకు వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొస్తుంది? రక్తము ప్రసవించే ముందు. తర్వాత ఏమొస్తుంది? నీరు వస్తుంది. ఏమిటా నీరు? ఉమ్మనీరు అంటారు. ఆ ఉమ్మనీరు పోయిన తర్వాతనే ఆమె గర్భంలో నుంచి కుమారుడు లేకపోతే కుమార్తె బయటకు. అదే జీవము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దశలు ఇవి. అంటే కుమారుడు రావడానికి, సంఘము ఒక కుమారుడిని తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దశలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు 2000 సంవత్సరాలుగా దేవుడు చెక్కినటువంటి ఒక మహోన్నతమైన కళాఖండము ప్రభు అయిన క్రీస్తు బిడ్డహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ కళాఖండములో నీవు నేను కూడా భాగమే. ఆమేన్, హల్లెలూయా. ఆ కళాఖండములో క్రీస్తు థామస్ కూడా భాగమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రీస్తు బిడ్డహం వచ్చినప్పటికీ అది ఏ కాలం అంటే కన్ను కాలము. ఏ కాలము? కన్ను కాలం. అంటే పరిపూర్ణమైనటువంటి సంఘానికి పరిపూర్ణమైన జ్ఞానం యొక్క కాలం కాదు. అది జ్ఞానం యొక్క కాలం కాదు. కానీ క్రీస్తు థామస్ వచ్చినటువంటి కాలం ఏదంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానముతో వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే వధువు పూర్తిగా ఇక్కడ ఏమైందంటే వధువు పూర్తిగా ఇక్కడ పూర్తి అయిపోయింది. ఆ పని, ఆ కళాఖండం యొక్క పని ఏమైందంటే పూర్తి అవుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు అనంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి అనేది లేదు. ఆయన అనంతుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనంత జ్ఞాని ఆయన. ఆయన జ్ఞానమునకు ఆది గాని అంతం అనేది లేదు. ఆయన ఆది అంతము లేని దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆదిలో ఒక్కడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన అనేక మందిగా ఉంటున్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకంటే వధువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆదిలో ఒక్కడిగా ఉన్నాడు. అదే అల్ఫా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అల్ఫా అంటే అర్థం ఏంటి? మొదటివాడు అని అర్థం. అల్ఫా అనేది అర్థం ఏంటి? మొదటివాడు. మొదటివాడు అనే అర్థం ఏంటి? ఒక్కడే ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్న దేవుడు అని అర్థం అల్ఫా అని అంటే.
ఒమేగా అంటే అర్థం ఏంటంటే చివరి వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆల్ఫా అయిన దేవుడు ఈ చివరి దినాల్లో ఇప్పుడు ఒమేగాగా మారుతున్నాడు. ఆయన ఒమేగా అనగా అర్థం ఏంటంటే ఒక సముదాయము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మహోన్నతుని యొక్క కళాఖండము 2000 సంవత్సరాలుగా ఆయన చెక్కుతూ ఇదిగో లవదోక సంఘకాలం వచ్చేటప్పటికి ఆయనను బయట పెట్టింది అని చెప్తున్నాడు ఆయన. అంటే కళాఖండము పూర్తయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గోధుమ గింజలో ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలే ఇప్పుడు ఎవరిలో కనబడ్డాయి? క్రీస్తు బ్రహ్మంలో కనబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గోధుమ గింజలో ఏ గుణ లక్షణాలు అయితే ఉంటాయో, ఏ జీవం అయితే ఉంటుందో, అదే జీవము, అదే గుణ లక్షణాలు, అదే సారము మరొక గోధుమ గింజ కూడా కలిగి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాములో ఏ దైవత్వం అయితే ఉన్నదో అదే దైవత్వము అవ్వ కూడా కలిగి ఉంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే దైవత్వము అవ్వ కూడా కలిగి ఉంది. కానీ దేవుడు అక్కడ వాళ్ళు పడిపోవాలి కాబట్టి అనుమతి పూర్వకంగానే ఆ కార్యం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుకు దేవుడు ఏం చేసినాడు? అనుమతి ఇచ్చాడు. ఏమని? వెళ్ళి పతనం చేయమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాడు వెళ్ళాడు, పతనం చేశాడు అక్కడ. ఎందుకని పతనం చేశాడు? ఆయన చెడిపోయింది కూడా బాగు చేయగలడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ సాతానుడు వాడు చెడగొట్టగలడే కానీ చెడిపోయిన దాన్ని మరలా తిరిగి బాగు చేసే సామర్థ్యము వాడికి లేదు, సాతానుకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి రోగాన్ని ప్రవేశపెట్టగలడు కానీ ఆ రోగాన్ని స్వస్థపరచలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అది. కానీ దేవుడు రోగాన్ని అనుమతించగలడు, దానిని మరలా ఆయన స్వస్థపరచగలడు, బాగు చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు వెళ్ళి పాడు చేయమని చెప్పింది ఆయనే. వాడు వచ్చి పాడు చేశాడు. కానీ దానికి మరలా ఏ విధంగా పునాది వేసి దాన్ని కట్టాలో, దాన్ని ఏ విధంగా పునరావృతం చేయాలో ఆయనకు తెలుసు కనుకనే దానిని మరలా ఆయన ఏం చేసినాడంటే పడిపోయిన దానిని మరలా తిరిగి ఆయన పునరావృతం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏదైనా తోటలో అవ్వ పడిపోయిన అవ్వను మళ్ళీ తిరిగి ఆయన బాగు చేయగలడు. అంతేగాని అవ్వను చంపేసి మళ్ళీ ఈ వేరే అవ్వను ఆయన సృష్టించి ఆదాముకి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, సంఘము 325వ సంవత్సరంలో అది పడిపోయింది, భూమిలో పతనమైపోయింది, పాడైపోయింది. మళ్ళా తిరిగి అదే సంఘాన్ని 5వ సంఘ కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? పునరావృతం చేస్తాడు, బాగు చేయడం ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళంతా కూడా పునాదులు. ఎవరు పునాదులు? పేతురు, యోహాను, ఆంద్రియ, ఈ 12 మంది ఉన్నారు చూసారా? అక్కడ పునాది వేశాడు దేవుడు. ఆ పునాది ఎవరి మీద వేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఏమండి ఆ యొక్క నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద అది కట్టబడతా వచ్చింది. 4000 సంవత్సరాలుగా దేవుడు ఆ యొక్క మహోన్నత కళాఖండాన్ని చెక్కితే, ఈ యొక్క కళాఖండానికి దేవుడు ప్రియులారా గమనించండి మరలా ఎక్కడ వేస్తున్నాడండి? పెంతెకోస్తు దగ్గర ఆయన పునాది వేశాడు. పడిపోయింది అది, మరలా పడిపోయిన దానికి మార్టిన్ లూథర్ దగ్గర నుంచి మళ్ళా పునాది వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన పతనం చేయగలడు, మళ్ళా తిరిగి దాన్ని బాగు చేయగలడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేయగలడు? పతనం చేయగలడు, మళ్ళా తిరిగి దాన్నే ఆయన బాగు చేయగలడు.
అటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మహోన్నత కళాఖండాన్ని చెక్కడానికి ఆయనకి 4000 సంవత్సరాలు పట్టింది. మరొక కళాఖండాన్ని చెక్కడానికి ప్రియులారా 2000 సంవత్సరాలు పట్టింది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా ఎవరు? క్రీస్తులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరండి ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎవరు? క్రీస్తులే. ఇక్కడ మానవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకని చూడండి, క్రీస్తు యొక్క తత్వం అనేది క్రీస్తు పరిణామంలో మనకు కనబడతా ఉంది. ఆయన జ్యేష్ఠుడుగా కోత యొక్క ప్రథమ ఫలముగా వచ్చాడు. ఆయన కోత యొక్క ప్రథమ ఫలములో మొదటి పనగా ఆయన వచ్చాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అన్నలు యోసేపును ద్వేషించారు. ఈరోజు సంఘము ఏం చేసింది? క్రీస్తు పరిణామమును ద్వేషిస్తా ఉంది. యూదులు యేసుక్రీస్తును ద్వేషించారు, యోసేపును అన్నను ద్వేషించారు. యేసుక్రీస్తును, చాలా జాగ్రత్తగా ఉండండి, యేసుక్రీస్తును యూదులు ద్వేషించారు. క్రీస్తు బ్రహ్మమును క్రైస్తవులు ద్వేషిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వధువు కూడా ద్వేషించబడుతుంది, వధువు కూడా దూషించబడుతుంది. వధువు కూడా ప్రియులను గమనించండి, ఆమె కూడా కొన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే యెషయా ఇక్కడ శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయాను దేవుడు కొట్టడానికి ఇష్టపడ్డాడంట. అతనిని నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందంట. ఎవరిని నలుగొట్టుటకు? యెషయాని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతడు తృణీకరించబడ్డాడంట, వ్యసనాక్రాంతుడయ్యాడంట, గాయపరచబడ్డాడు, బాధ నొందినవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఎవరు కూడా ఆయనను స్వీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఎన్నో పదాలు అక్కడ, అద్భుతమైన మాటలు అన్నమాట. కనుక ఇదంతా కూడా యెషయాలో ఆల్రెడీ జరిగింది. కానీ అదే మరలా యేసుక్రీస్తులో రిపీట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యూదులు యేసుక్రీస్తును చేర్చుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చేర్చుకున్నారండి? ఆయన్ను చేర్చుకోలేదు. యూదులు యేసుక్రీస్తును చేర్చుకోలేదు, ఆయనను ద్వేషించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ సంఘము ఈ రోజున, నేటి క్రైస్తవ సంఘము జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మమును ఆహ్వానించింది. ఆయన్ని సంఘంలోకి లేదు, ఆయన బయట ఉండిపోయాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన కన్నది బయట ఉంచింది అంతే. సంఘం ఆయన కనింది, బయట ఉంచింది. అప్పటిదాకా సంఘంలోనే లోపలే ఉన్నాడు ఆయన. కానీ చివరికి వచ్చేటప్పటికి సంఘం ఏం చేసింది? ఆయన మరి కన్నప్పుడు బయటే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోపలికి ఆహ్వానించబడుతున్నాడా అని అంటే సంఘం ఆయనను చేర్చుకోవటం లేదు. సంఘం ఆయన ఏం చేస్తుంది? తృణీకరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంఘం ఆయనను తృణీకరిస్తా ఉన్నది, ఆయనను మొత్తబడిన వారిగా చేయబడుతుంది. చూడండి, అక్కడ ఏం రాబడుతుంది? నిశ్చయముగా అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలిగి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం చూసినప్పుడు ప్రియులారా గమనించండి, ఇది మనం గమనించినప్పుడు ఇవంతా కూడా యేసుక్రీస్తులో జరిగింది. తర్వాత క్రీస్తు బ్రహ్మములో కూడా ప్రియులారా జరుగుతూ వస్తుంది. ఇది మరలా రిపీట్ అవుతా ఉంటుంది, ఇది మరలా రిపీట్ అవుతుంది. చివరిగా ఎవరిలో అది రిపీట్ అవుతుందంటే వధువులో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన వధువులో భాగముగా ఎవరైతే ఉంటారో వారు ఏమవుతారంటే తృణీకరించబడతారు. వారు ఏం చేయబడతారు? ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా వాళ్ళకి చెందుతాయి. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన వ్యసనాక్రాంతుడు అవుతాడు.
బాధను అనుభవిస్తారు. ఇప్పుడు తృణీకరిస్తే ఏం చెప్తుంది? మనకు బాధే కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు మా ఇంటికి రావద్దన్నారు అనుకోండి, బాధ కదా? బాధే. దేవుని మనకి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, రిపీట్ అవుతూ ఉంటుంది. చరిత్ర మరలా పునరావృతము జరుగుతూ ఉంటుంది. చరిత్ర అంటే జరిగింది. చరిత్ర అంటే జరిగింది. జరిగిందే మరలా ఏమవుతూ ఉంటుంది? జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అది ఎవరో జరుగుతుంది? యోసేపులో దేవుడు ప్రారంభించాడు దాన్ని. ఎక్కడ ప్రారంభించాడు? యోసేపు. యోసేపు దర్శనాలు చూశాడు. దర్శనం యొక్క కలభావమును చెప్తా ఉన్నాడు. ఏం చేశారు? అన్నలు తృణీకరించారు, ద్వేషించారు, గోతులో పడేశారు, మరలా లేపారు, 30 వెండి నాణేలకి అమ్మేశారు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మరలా రిపీట్ అయింది. ఎక్కడ? యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తుని ఏం చేశారు? ద్వేషించారు, తృణీకరించారు. ఏమండి? కొట్టారు, చంపారు, 30 వెండి నాణేలకి అమ్మేశారు, గోతులో పడేశారు, అంటే సమాధి చేశారు. మళ్ళా తిరిగి ఆయన లేపారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోసేపులో జరిగిందే యేసుక్రీస్తులో జరుగుతూ ఉన్నది. చరిత్ర పునరావృతమైంది యేసుక్రీస్తు దగ్గర. యేసుక్రీస్తు దగ్గర జరిగిన చరిత్ర మళ్ళా తిరిగి క్రీస్తు ప్రణామంలో అది చరిత్ర మళ్ళా పునరావృతం జరుగుతూ ఉన్నది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేటి క్రైస్తవులు, నేటి క్రైస్తవ సమాజము, మేము రెవరెండులమి, బిషప్పులమి, పోపులమని చెప్పుకుంటున్న నేటి క్రైస్తవ సమాజం ఏదైతే ఉన్నదో ఆ సమాజము జీవము కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును తృణీకరించింది, ద్వేషించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు, ఎవరిని కూడా ఆయన హత్తుకోలేదు, ఎవరు కూడా ఆయన ముద్దు పెట్టుకోలేదు. కీర్తన గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము అక్కడ ఉంటుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించునని వాక్యం ఉంటుంది 2వ అధ్యాయంలో. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. చూసారా? కనుక కుమారుని ముద్దు పెట్టుకుని, ఈ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే పిల్లలారా ఆయన కోపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యూదుల్లో ఆయన ఒకే ఒక కుమారుడుగా యేసుక్రీస్తు వచ్చాడు. సంఘములో జ్యేష్ఠ కుమారుడుగా ప్రియులారా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు వచ్చాడు. ఆయన ఒక మహోన్నత కళాఖండం అయితే యేసుక్రీస్తు, ఈయన మరొక మహోన్నత కళాఖండము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే వధువు గురించి మళ్ళా మాట్లాడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా 2 చేతులు పైకి ఎత్తండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ఎవరో కాదు కానీ 2000 సంవత్సరాల క్రితముగా ఆయన సంఘములో చెక్కబడినటువంటి ఒక మహోన్నత కళాఖండం. ఇదిగో మైకిల్ ఏంజిలో యొక్క ఆ మహోన్నత కళాఖండము దేవుడు ఆ యొక్క మైకులు కొట్టినప్పుడు అది మాట్లాడలేదు కానీ, అది చూడలేదు కానీ దేవుడు కొట్టినటువంటి మహోన్నత కళాఖండము ప్రపంచాన్ని 7 సార్లు తిరిగింది. అది ప్రపంచాన్ని 7 సార్లు తిరిగింది. కుంటి వారికి కాళ్ళు ఇచ్చింది, గుడ్డి వారికి చూపించింది, కుష్ఠరోగులు స్వస్థపరిచింది, చనిపోయిన వారిని లేపి నడిపించింది. ఈ మహోన్నత కళాఖండాన్ని ముద్దు పెట్టుకోవాలని వాక్యం చెప్తా ఉన్నది. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపిస్తాడని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మ ఎవరో కాదు కానీ ఆయన సంఘము కనిన కుమారుడుగా, జ్యేష్ఠ కుమారుడుగా మనకు ఈయన అనేక సహోదరులుగా జ్యేష్ఠుడుగా ఆయన మనకు ఇక్కడ కనబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రము స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన మరొక మహోన్నత కళాఖండం గురించి నాయన మీరు మాకు వివరించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ నాయన 325 సంవత్సరంలో పడిపోయినటువంటి ఆ యొక్క వాక్యము నాయన ఈ చివరి దినాల్లో మళ్ళా తిరిగి నాయన ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తుగా నా తండ్రి వాక్యపు విత్తనముగా జీవముగా నాయన ఓ అది మరలా తిరిగి ఈ కాలంలో పునరుద్ధరణ జరిగినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఓ దానిని మేము నాయన మా కనులారా చూసే భాగ్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా నాయన నీ బిడ్డలో నాయన వాళ్ళ హృదయాల్లో పెట్టుకుని ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం వారికి దయచేయండి ప్రభు. బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ ఈ మధ్యాహ్న సమయంలో ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన ఓ మీరు మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా నాయన మా జీవితాలు సరిచేస్తున్నందుకే మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మా బలహీనతలు మా రోగాలు నాయన ముట్టి తాకి స్వస్థపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి. మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నెవిల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అక్కడ జరుగుతున్న ఇంటర్వ్యూ అంతట్లో కూడా ప్రభువా నెవిలికి నాయన మీరే జై జీవితం దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా నీ కార్యము ప్రభువా నెవిలి జీవితంలో జరిగించండి. నెవిలికి ప్రభువా సమయోచితమైన జ్ఞానమును, తెలివిని, వివేకమును ప్రభువా నెవిలికి మీరు అనుగ్రహించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నీ కార్యము ప్రభువా ఆయన జీవితంలో జరిగించండి. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. ఓ సహాయం చేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. కోరస్ పాడుతున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభుని స్తుతించు. నా అంతరము సమస్తమైన పరిశుద్ధాలను సన్నతించు. నా ప్రాణమా ప్రభుని స్తుతించు. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. 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 రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లు కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.